రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నిజంగా సంకల్పం బలంగా ఉండి, పోరాటతత్వం బలంగా ఉండి, భావజాలం బలంగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చనేదే బీజేపీ తాలూకు నిదర్శనం. నేను ఇంత జాగ్రత్తగా ఉంటే నేను అడగలేదు, నేను రమ్మనలేదు. తోటా తిరుమూర్తి గారు లాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తారు. ఏంటి అంటే అలా సైలెంట్ గా ఇలా కూర్చొని ఇలా ఆడతారు. ఏంటి సార్ ఈ సమస్య? అదే అండి, కొంచెం స్టేట్ గొడవలు బాగుండట్లేదు. ఏం చేయాలంటే ఏదో మార్పు రావాలి, మీ ద్వారా జరుగుతుంది. పోనీ మీరేమైనా పార్టీలోకి వస్తారంటే అలాగే నా ఉద్దేశం మార్పు జరగాలి. అంటే ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కులం పేరు చెప్పి మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడలేదంటానికి తోట తిరుమూర్తి గారి వ్యక్తులే కనిపిస్తుంది కారణం. అంటే చాలా మంది నచ్చకపోవచ్చు, కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడుకోకపోతే తప్పు చేసిన వాళ్ళది. నేను పుట్టిన కులం అయితే ఒక న్యాయం, పక్క కులానికి ఒక న్యాయం అలా జరగదు. నా దగ్గర నా సొంత కొడుకైనా ఒకటే న్యాయం పెడతా. మా సమాజంలో మార్పు రావాలంటే తన్నా మనా అని భేదం పెడితే తోట తిరుమూర్తులు గారికి ఒక న్యాయం, దెందులు చిత్తం లేని ప్రభావికి ఒక న్యాయం కదా. అందరికీ సమాన న్యాయం. తప్పులు చేసి అందరూ సమానంగా మాట్లాడు. అలాగా ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేస్తాం? వెనక నుంచి పొడుస్తూ ఉంటే ఏం చేస్తాం? ఏం భరిస్తాం? ముందుకు వెళ్దామంటే అడుగడుగున ఎవరు కూర్చోబెట్టి నేను రమ్మని చెప్పలేదు, నా టైం వేస్ట్ చేస్తారు. వేరే వ్యక్తులను రానివ్వరు, మన పార్టీలోకి వేరే వ్యక్తులు రానివ్వరు. అందరినీ కూర్చోబెట్టి కోవర్ట్స్ని పంపిస్తానంటే ఎట్లా? అంటే మీరు తెలుగుదేశం కోవర్ట్స్ని పంపిస్తే ఏమనుకుంటున్నారు? ఇది 2009 అనుకుంటున్నారా మీరు? 2019 జాగ్రత్త. మీరు కూర్చోబెట్టి అడ్డగోలుగా చేద్దామంటే మేము చూస్తా కూర్చుంటామా? మార్పు కోసం వచ్చాం. నేను నిలబడే వ్యక్తిని. మేము కూర్చోబెట్టి మెత్తగా కూర్చొని మీరు అయ్యేసి అయ్యా బాబు అనే వ్యక్తిని కాదు. అవసరమైతే కాళ్ళు కిల్లర్ గురించి కింద కూర్చోబెడతాను. ఒక్కొక్క చాలా జాగ్రత్తగా ఉన్నాను. మార్పు కోసం వచ్చాం. అలాగే 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 బాగున్నారమ్మా. ఇంకోటి, ఇది మా ముస్లిం అన్నదమ్ములు ఇచ్చారు కాబట్టి మాట్లాడుతుంది. ఇది నేను మీరు క్యాప్ ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టుకుంటారంటే చాలా ఇష్టంతో పెట్టుకుంటాను. ఇది నాకు నచ్చుద్ది. ఎందుకంటే నాకు అల్లా మీద ఉన్న గౌరవం. నాకు మతం, భారతదేశం తాలూకు గొప్పతనం ఏంటంటే మీరు ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా అందరినీ సమానంగా దగ్గర తీసుకునే సంస్కృతి భారతదేశం. ఈ రోజున భారతదేశంలో ముస్లింలకు ఇవ్వాల్సింది మీరు పదే పదే మీరు ఈ దేశ వాసస్తులు మేము దేశభక్తిని. ఒక నిమిషం, మాట్లాడు. గోరంట్ల బుచ్చి చౌదరి గారా, అప్పుడు ఎలా గెలవరు కదా, ఆయన గురించి ఏం మాట్లాడతాం? మీకు మాట ఇస్తున్నాను, గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఓడిపోతున్నారు, మీరు నమ్మన్నారు. ట్రేడ్ లైసెన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ముస్లింల గురించి వస్తే, ముస్లిం సమాజానికి ఏం చేయాలి, సచార్ కమిటీ రిపోర్ట్స్ అన్ని అంటాం. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా అసలు మీకు అభద్రతా భావం ఉండకూడదు. మీరు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలకి ఆర్థికంగా సామాజిక పరంగా మీరు ఎంతసేపు భయాందోళన క్రియేట్ చేస్తారు. ఒక నిమిషం భయాందోళనలు క్రియేట్ చేస్తారు. నేను అసలు మీరు ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ ప్రాంతం అయితే ఏంటి, ఇది భారతదేశం. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఒకరు ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. ఆ భరోసాని జనసేన మీకు ఇస్తుంది. అలాగే సామాజికంగా ఆర్థికంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయో రాజకీయ పరంగా సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది. దానికి ప్రకారం మీకు ఎట్లా ఆడుకోవాలో అవన్నీ చేసి పెడతాం. అలాగే నేను నన్నందరూ అడుగుతూ ఉంటారు, రేషన్ బదులు 2,500 రూపాయలు 3,500 ఎలా ఇస్తామని అడిగితే
ఇప్పుడు పుష్కరాలకి మీరు చూసారు కదా, రాజమండ్రి పుష్కరాలకి దాదాపు మన అప్పుడు ఎమ్మెల్యేగా ఈయనే మొత్తం బలంగా నిలదీశారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి అంత డబ్బు వేస్ట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎవరెవరు చేశారు తెలుసు మీకు? కొంత గోరింట్లో బుచ్చయ్య చౌదరి గారి పాకెట్లో కొంత వెళ్ళింది. నాకు అర్థం కాదు గోరింట్లో బుచ్చయ్య చౌదరి గారికి మీకు డబ్బులు తక్కువ ఏంటంటే మీకు వెళ్ళి దేవుడి సొమ్ములో కూడా మీకు చేస్తారంటే అట్లా మీకు ఎలా నిద్ర పడద్ది? పాపం తగులుద్ది తెలుగుదేశం నాయకులకి. పుష్కరాలు అంటే మీకు ఒకటి ఈరోజు మీకు చెప్తున్నా, పుష్కరాల్లో ఎవరైతే డబ్బులు దోచేశారో, మన భాషలో చెప్పాలంటే దొబ్బేశారు, వాళ్ళందరూ పుష్కరాలకు ఎందుకు దిగుతాం? మా పాపాలు కడగమని కదా. సో మనందరి పాపాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తీసుకొస్తారు. అందువల్ల ఆయన చక్కగా ఏం జరగదు. అలాగే అందులో రూపాయి తినారా, రూపాయి అంత పాపం, కోట్లు తిన్నారా, కోట్లంత పాపం. సంతోషం మీకు కాదు, ప్రజలను విముక్తులను చేస్తారు, అంతవరకు సంతోషం. అలాగే మా ఆడపడుచులకి ఏంటండి అది ఏమన్నా అలాగే రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి దీనిని చాలా గొప్ప నగరం ఇది. ఒకప్పుడు జనాభా పెరిగిపోవడం సరిపోవట్లేదు. దీనిని ఒక మాస్టర్ ప్లాన్ తోటి నాకు ఇష్టం చిరాకు ఏంటంటే స్మార్ట్ వాలంటీర్ రోడ్ల మీద ఇలా తీగలు కనిపించకూడదు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండాలి, చక్కటి డ్రైనేజ్ ఫెసిలిటీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే ఎక్కువ మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండాలి. ఎక్కువ పరిశ్రమలు రావాలి. అవి ఎలాంటి పరిశ్రమలు రావాలి అంటే గోదావరిని కలుషితం చేసే పరిశ్రమలు కాదు, గోదావరి అందాన్ని మరింత ఇనుమడింపు చేసి ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలు, ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే అందరూ ఏం చెప్తారంటే కులాలు గురించి చెప్తా ఉంటే, తూర్పు గోదావరి జిల్లా అనగానే నాకు ప్రధానంగా ఒకటి చెప్తారు, సెట్టిబలిచెలికి కాపులకి పడదని చెప్తా ఉంటే, నేను పాయికరావుపేటలో నా అభిమాని ఇద్దరు చనిపోయారు ఒక రోజు ఎలకచిలిగడుతూ. వాళ్ళలో ఒక అబ్బాయి మన రజకుల కులానికి చెందిన ఆ కుర్రవాడు, ఇంకొక అబ్బాయి సెట్టిబలికి చెందిన కుర్రవాడు. నాకు అర్థం కాంది అసలు కులం గొడవలు అనేది కొంతమంది పెద్దలు లేపుతారు, వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప యువతను చెడగొట్టేస్తారు. నాకు ఇది చాలా ఆవేదన కలిగించే అంశం. అసలు ఎందుకు కొట్టుకోవాలి? యువతకి గొడవ పెట్టుకున్నంత సమయం వచ్చినప్పుడు కొట్టుకుంటాం. దాని బదులు వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టండి, వాళ్ళకి పని చేయడానికి వ్యాయామశాలలు పెట్టండి, కాంపిటీషన్స్ పెట్టండి, మేధో మదనం జరిపే కాంపిటీషన్స్ పెట్టండి, మన స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టండి. అసలు టైం ఎక్కడ ఉంటుంది? కానీ ఇవన్నీ పక్కన పెట్టి మేము ఇవన్నీ ఎక్కడ సర్దడానికి నేను కులాల ఐక్యతను ఎందుకు కోరుకుంటానంటే, సమాజం వీఆర్ ఇంటర్ డిపెండెంట్. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డ వాళ్ళం. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ దంత వైద్యశాల ఉంది, కేవలం ఒక కులం వస్తే వాళ్ళకి వ్యాపారం నడుస్తే డాక్టర్ గారికి కుదరదు కదా, అందరికి కలపాలి. పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, ఆకులు సత్యనారాయణ గారు వెళ్ళాలి, అక్కడ ఉన్న మా ఆడపడుచులు వెళ్ళాలి. అంటే మనం ఆలోచించాల్సింది డబ్బులు అందరి దగ్గర నుంచి సర్వీస్ ఒక కులానికి సరిపోదు కదా, అందరికీ చేయాలి. నేను అలాంటి వాడిని. నేనేం చేస్తాను? అందరికీ చేస్తాను. నేను అందరి దగ్గర నుంచి డబ్బులు, ఇప్పుడు అందరి దగ్గర నుంచి సినిమాలు వచ్చి నాకు అందరూ 10 మంది చూస్తేనే కదా నా డబ్బులు వచ్చినాయి. మరి నా సర్వీస్ ఒక కులానికి ఎలా చేస్తాను? అందుకని నాకు బాధ కలిగి అనవసరంగా సెట్టిబలిజల మధ్య కాపుల మధ్య గొడవలు ఇస్తారని చెప్పి నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోను. పితాని బాలకృష్ణ గారికి సెట్టిబలికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తికి మొదటి, ఎందుకంటే ఆయన్ని మీకు తెలుసు, సెట్టిబలిజల కులస్తుల దగ్గర వేల కోట్ల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిలాగా మైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన దగ్గర వేల కోట్లు పెట్టుకొని ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుని ఆయన్ని